రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఈరోజు మోడీ జన్మదినం. మోడీ ఇప్పటికి 74 ఏళ్ళు కంప్లీట్ చేసి 75వ సంవత్సరంలో ప్రవేశించారు. కాకపోతే 74 సంవత్సరాల మోడీ జీవితంలో దాదాపు 23 సంవత్సరాలు పరిపాలకుడుగా ఉన్నాడు. డైరెక్ట్గా ఆయన రికార్డ్ ఏంటంటే ఎక్కడా ఒక కౌన్సిలర్గా కూడా చేయకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. గుజరాత్లో 13 సంవత్సరాలు అక్కడ పరిపాలన చేసి తర్వాత ప్రధానమంత్రిగా కేంద్రంలో డైరెక్ట్గా ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు చేసి ఇప్పుడు 3వ టర్మ్లో ఎంటర్ అయ్యారు. ఇది కూడా రికార్డే. భారత్లో అయితే మాత్రం ఎవరు ఈ పద్ధతిలో లేరు. 23 సంవత్సరాలు పరిపాలకుడుగా ఉన్నాడు. మనం ప్రస్తుతం 10 సంవత్సరాల మోడీ ప్రధానమంత్రి పాలనలో గుర్తుపెట్టుకోవాల్సిన ఆయన జన్మదిన సందర్భంగా అతిపెద్ద టాప్ 5 విజయాలంటే వేటిని మనం చూస్తాం. టాప్ 5 విజయాలు. ఎందుకంటే అసాధ్యం అనుకున్నాయి సుసాధ్యం చేసినటువంటి 5 ఘన విజయాలు మోడీకి ఏంటి? ఇది వింటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఒకసారి ఆలోచించి చూస్తే నాకు 5 ఎలిమినేషన్ ప్రాసెస్లో టాప్ 5 కింద నేను లెక్కేసుకున్నాయి. నేను మీకు పంచుకుంటా మీతో అభిప్రాయాలు. అందరు ఎవ్వరూ ఊహించనిది. ఎందుకంటే ఆర్టికల్ 370 అనేది భారతీయ జనసంఘు తర్వాత భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నాయి. వాళ్ళ ప్రణాళికల్లో ఎప్పుడూ ఉంటుంది. కానీ ప్రజలు మాత్రం ఇది సాధ్యమవుతుందని ఎవరు అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. అటువంటిది ఎవ్వరు ఊహించని పద్ధతుల్లో ఆర్టికల్ 370, 35A 2 కూడా రద్దు చేసి అందరికీ అసలు ఒక రకమైన షాక్లోకి వెళ్ళారు. ఇది నిజమా? అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసిందంటూ నంబర్ 1 ఆర్టికల్ 370 రద్దు. రెండోది ఇంకొకటి 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వివాదం, 500 సంవత్సరాల నుంచి ఉన్న వివాదం అయోధ్య రామాలయ నిర్మాణం. ఎవ్వరు ఊహించలేదు ఇది జరుగుతుందని. ఎందుకంటే కోర్టుల మీద ఆధారపడ్డారు. అల్టిమేట్గా మనకైతే మనం కోర్టులను తప్పట్లేము, లేకపోతే కోర్టుల్ని దీంట్లోకి లాగలేము. కానీ మోడీ హయాంలో సాధించిన రెండో అతి ఘన విజయం ఏదైనా ఉందంటే అయోధ్య రామాలయ నిర్మాణం. మూడోది చూసుకుంటే ఎవరు ఊహించింది, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి ఇది చెయ్యాలని చెప్పి వాళ్ళ ఆర్థికవేత్తలు లిబరలైజేషన్ అయిన తర్వాత వచ్చిన ఆలోచనల్లో ఏంటి, పెట్టుబడిదారులు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి ప్రతి రాష్ట్రానికి రకరకాల పన్నులు, అసలు మాకు కన్ఫ్యూషన్గా ఉంది. మేము కర్ణాటకకి వెళ్తే ఒక పన్ను, తమిళనాడుకి వెళ్ళే ఒక పన్ను, మహారాష్ట్రకి వెళ్తే ఎక్కడ కన్ఫ్యూషన్గా ఉంది, ఇట్లయితే మేము రాలేమని చెప్పి పెట్టుబడిదారులు భావించినటువంటి టైంలో అసాధ్యం అనుకున్నది ఇది సాధ్యం కాదనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించాడు జిఎస్టి రూపంలో. ఇది కూడా అతిపెద్ద ఘన విజయం. నాలుగోది, ఇది ఇంకొకటి అందరూ అనుకుంటున్నాం, మనమేంది, రాజీవ్ గాంధీ చెప్పాడు మనం ఖర్చు పెట్టే దాంట్లో 16 పైసలు కూడా కిందకి వెళ్ళట్లేదని చెప్పాడు. సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పాడు. దీన్ని ఎవ్వరు మార్చలేరు అనేటువంటి భావన జనాల్లో ఉండేది. అటువంటి దాన్ని లక్షలాది కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు పైసా అవినీతి లేకుండా డిబిటీ స్కీమ్ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా లక్షలాది కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి ఎటువంటి అవినీతికి ఆస్కారం లేని పద్ధతుల్లో తరలింపు చేయటం. అంటే అవినీతి లేని సంక్షేమ పథకాల అమలు. ఇది కూడా మోడీ మార్కు ఘన విజయం. నాలుగోది. ఐదోది నా దృష్టిలో ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు ఏదో
ఆ టైంలో పెట్టారు దాన్ని. ఏది మహిళలకి చట్టబద్ధత, మహిళలకు 33% రిజర్వేషను, మూడింట ఒక వంతు రిజర్వేషన్ అనేది. ఇది మాటల్లో ఉంటది తప్పితే ఎవరు అమలు చేయలేరు. పైకేందంటే ప్రతి వాళ్ళు ఓకే, ఓకే అంటారు గానీ, అమలు చేయటానికి చిత్తశుద్ధి ఎవరికీ లేదనేటువంటి అనుకునేవాళ్ళం. అటువంటి దాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించినటువంటి వ్యక్తి మోడీ. ఈ జన్మదిన సందర్భంగా నా నాకు నేను చెప్పగలిగింది, నా కానుకేంటంటే మోడీకి ప్రజలందరికీ చెప్పగలిగింది, తెలుగు ప్రజలకి అట్‌లీస్ట్ చెప్పగలిగింది ఏందంటే, ఈ 5 పెద్ద ఘన విజయాలు ఎప్పుడు సాధించలేము అనుకున్నటువంటి 5 ఘన విజయాల్ని మోడీ సాధించి తన రికార్డు సృష్టించాడు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించగలిగినటువంటి చరిత్రను సృష్టించగలిగాడు. ఇదండి నంబర్ 1. అన్నిటికన్నా ముఖ్యమైనది నా ఉద్దేశంలో ఆయన జన్మదిన సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి 5 పెద్ద ఘన విజయాలు అవి. తర్వాత సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒకటి కాదు. నేను సంక్షేమ పథకాలను గురించి చెప్తే జనం మెచ్చే సంక్షేమ పథకాలు మోడీ తీసుకొచ్చాడు కాబట్టే పదే పదే మోడీని ఎన్నుకుంటున్నారు. అయితే ఆటిల్లో నేను ఒక టాప్ 10ని సెలెక్ట్ చేసుకున్నా. ఇందాక టాప్ 5 ఎట్లా సెలెక్ట్ చేసుకున్నానో, టాప్ 10ని సెలెక్ట్ చేసుకున్నా. అంటే ఏదో కాంప్రిహెన్సివ్ అనుకోవద్దు. దీనికి ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నాకు అనిపించినటువంటి 10 నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా. అన్నిటికన్నా ముఖ్యమైనది స్వచ్ఛ భారత్ నా దృష్టిలో. అసలు మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి స్వచ్ఛ భారత్ పథకం, స్వచ్ఛ భారత్ మిషను నా దృష్టిలో అన్నిటికన్నా అతి పెద్ద సంక్షేమ పథకం. దాంట్లో మీకు డబ్బులు కనపడకపోవచ్చు, ఆరోగ్యం కనపడుతుంది, ఆత్మగౌరవం కనపడుతుంది. అది నంబర్ 1. నంబర్ 2 చూసుకునేటట్టయితే అదే దీంట్లో ఆరోగ్యరీత్యా టాయిలెట్స్ ఎంత అవసరమో ప్రజలకి, అదే టైంలో రెండోది తాగునీరు అంతే అవసరం. ప్రొటెక్టెడ్ వాటర్ చాలా చాలా ఇంపార్టెంటు. సో దాంతోపాటు కష్టాలున్నాయి. మైళ్ళెళ్ళి బిందెలతో నీళ్ళు తెచ్చుకునేది అవి పక్కన పెట్టేస్తే ఆరోగ్యరీత్యా ఇది రెండోది నా దృష్టిలో అతిపెద్ద సంక్షేమ పథకం. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా ఉండైతే జల జీవన్ మిషన్. ఇప్పటికి 78% ఇళ్ళకి ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వగలిగారు. 2019లో మొదలుపెట్టారు. అప్పటికి 13% ఇళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు 78%కి ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వగలిగారు. ఇది రెండో అతిపెద్ద సంక్షేమ పథకం. ఈ రెండు కూడా పేద మధ్యతరగతి వర్గాలకి ఎంతో ఎంతో మేలు చేసినాయి. ఎంతో మేలు చేసినాయి. ఎందుకంటే ఆరోగ్యం ఒక 50% ఈ రెండిటి వల్ల కవర్ అయిపోతుంది. 50%. జబ్బులు వచ్చిన తర్వాత ఏంటనేది వదిలిపెట్టండి. జబ్బులు రాకుండా ఉండాలంటే 1 టాయిలెట్స్, 2 తాగునీరు, ప్రొటెక్టెడ్ వాటర్. ఈ రెండింటిని 2 అతిపెద్ద సమస్యలు. సరే జబ్బు వస్తే ఏం చేయాలి? ఓకే, ఇంతకుముందు జబ్బు వస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ ఈ 2 జబ్బు రాకుండా జబ్బు వస్తే ఏం చేయాలో కూడా మోడీ 3వ అతిపెద్ద సంక్షేమ పథకం ఆయుష్మాన్ భారత్. దాంట్లో దాదాపుగా బీపీఎల్ దిగువనున్నటువంటి 40% ప్రజలకి ఎటువంటి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం. ఇది 3వ అతిపెద్ద సంక్షేమ పథకం. మొన్న పెట్టినటువంటిది. దీంట్లోనే ఇంకొక రెండో భాగం ఏంటంటే దీన్ని ఆదాయంతో సంబంధం లేకుండా 70 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి దీన్ని వర్తించటం. ఇది 3వ అతిపెద్ద సంక్షేమ పథకం. 4వది ఏంటంటే ఏ టైంలో అయినా ఇప్పటికి కొంతమంది అనేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు నెగటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అసలు గరీబ్ కళ్యాణ్ యోజన, ఉచిత రేషన్ దుకాణం, ఉచిత రేషన్ ఆహార ధాన్యాలు. దీనికి కొంతమంది ఏమంటున్నారు, మీరు ఒకవైపు అభివృద్ధిలో అయింది అంటున్నారు, మళ్ళీ ఎందుకు ఇవ్వాలంటున్నారు. కరెక్ట్ కాదు అది. పని ఉన్నా లేకపోయినా పేదలకి వాళ్ళకి ముందు ఒక సెల్ఫ్ గ్యారంటీ, మైండ్ ముందుకు సెల్ఫ్ గ్యారంటీ. నాకు పని ఉన్నా లేకపోయినా నాకు తిండి దొరుకుతుంది అనే భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి మోడీ. ఎందుకంటే ఉచిత రేషన్ తీసుకొచ్చి పెట్టాడు. 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అంతా ఉంది ఇవాళ, దాదాపు 5 సంవత్సరాల పైనుంచి. ఇది 4వ అతి పెద్ద సంక్షేమ పథకం. 5వది ఉజ్వల యోజన.
మహిళలకి ప్రత్యేకంగా ఇది వాళ్ళ ఆరోగ్యం. ఇందాక చెప్పాం కదా, ఆరోగ్యంలో ఇంకొక భాగమైనటువంటిది ఉజ్వల యోజన. దాదాపు 11 కోట్ల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల యోజన కింద ఇచ్చారు. వాళ్ళకి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. నా దృష్టిలో ఈ వంట చెరకు తీసుకొచ్చి లేకపోతే పిడకలు చేసి తీసుకొచ్చి వండే విధానాన్ని మార్చి ఆహార జీవన విధానంలో మహిళలకు ఎంతో మేలు జరిగినటువంటి సంక్షేమ పథకం ఉజ్వల యోజన. అది తర్వాత ఆరోది ఎన్ని బాగానే ఉన్నాయి. ఆరోగ్యం సంగతి చెప్పారు, జబ్బుల సంగతి చెప్పారు, అంత బాగానే ఉంది. అసలు ఉండటానికి ఇల్లేది. ఇంకొకటి తీసుకుంది ఎవరు మరి ఇంత ఇప్పుడు అందరూ చేయొచ్చు. 70 సంవత్సరాలు ఎవరు చేయలేని పని ఈయన చేసుకొస్తున్నాడు. పిఎం ఆవాస్ యోజన కింద ఇప్పటికి 4 కోట్ల ఇల్లు కట్టించాడు కేంద్రం. 4 కోట్ల ఇల్లు కట్టించాడు. కొత్తగా ఇంకో 3 కోట్లకి పథకం వేశారు. అంటే 7 కోట్ల ఇళ్ళకి పథకం వేశారు. ఇది అతిపెద్ద సంక్షేమ పథకం పేదలకి నా దృష్టిలో. ఆ తర్వాత రైతాంగాలు చాలా ఉన్నాయి రైతులకు చేసినట్లు. కానీ గుర్తుపెట్టుకోవటానికి మోడీ మార్కు సంక్షేమ పథకం అంటే కిసాన్ సమ్మాన్ నిధి. వాళ్ళు వీళ్ళని భేదం లేకుండా దేశవ్యాప్తంగా కూడా కోట్లాది మంది రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి సంవత్సరం 3 దఫాలుగా అందుతుంది. ఆ తర్వాత 8వది అసలు ఈ ఇందాక నేను చెప్పిన ఘన విజయం ఏదైతే అవినీతి లేని డీబీటీ చేయటానికి అసలు బ్యాంకింగ్ సౌకర్యాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లిన జనధన్ యోజన. 50 కోట్ల కొత్త ఖాతాలు తెరిచినటువంటి ఘనత మోడీది. 50 కోట్లు, 55 అనుకుంటే ఇప్పుడు పెరిగింది అది. ఏది జనధన్ యోజన. దానివల్ల ఎన్నో కోవిడ్లో అసలు మహిళలకి కొంత అమౌంట్ కూడా దాంట్లో వేయటం జరిగింది. డీబీటీకి అసలు అదే ప్రధాన కారణం. సో ఇది 8వది. 9 పోషణ్ శక్తి నిర్మాణ అభియాన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ అంగన్వాడీ కేంద్రాల్లో, స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకం, ఉచిత మధ్యాహ్న భోజన పథకం, అట్లానే గర్భిణీ స్త్రీలకు, డెలివరీ అయిపోయిన స్త్రీలకు పోషక పదార్థాలను సప్లై చేయటం. ఇది ఎందుకంటే మన భారత్లో స్టంటెడ్ గ్రోత్ చాలా, ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ పోవాలంటే ఈ పోషక్ శక్తి నిర్మాణ అభియాన్ అనేటువంటి పథకాన్ని తీసుకురావటం 9వది. 10వది ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్టు, డబ్బులు ఏదైనా ఓకే అక్కడ హాస్పిటల్లో లేనప్పుడు పరిస్థితి ఏంటని చూసుకున్నప్పుడు మందులు కొనుక్కోవాలి కదా అనే దానికి జన ఔషధి కేంద్రం, జనరిక్ మెడిసిన్. అంటే మీకు షాపులో దొరికేదానికి జన ఔషధి కేంద్రాల్లో దొరికేదానికి చాలా చాలా తేడా ఉంటుంది రేట్లో. ఇది కొన్ని రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందింది. తెలుగు రాష్ట్రాలు అంతగా వాడుకుంటున్నాయి లేదో నాకు కొంచెం డౌట్గా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కాశ్మీర్, మొన్న వాళ్ళు చెప్తున్నారు ఎన్నికల్లో మాట్లాడితే వాళ్ళంటికి దీని గురించి చెప్తున్నారు. జన ఔషధి కేంద్రాలకి మాకు బాగా జరిగిందండి అంటున్నారు. సో నా దృష్టిలో ఇవండి టాప్ 10 ఏదైతే అతిపెద్ద సంక్షేమ పథకాలంటే ఈ 10. తర్వాత ఆర్థిక అంశాలు ఇంకా మిగతా టకటక చెప్తాను. అన్నీ నేను చెప్పటం సాధ్యం కాదు కాబట్టి నా టాపిక్ పై 2 ఆర్థిక రంగంలో ఒకే ఒక్క మాట చెప్తాను. 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఆర్థిక శక్తివంతమైన దేశంగా ఎదగటం, లార్జెస్ట్ ఎకానమీ, అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదగటం 5వ దానికి. ఇది మోడీ సాధించినటువంటి ఘనత. మౌలిక సౌకర్యాల కల్పనలో భారత్ ఎంత బ్యాడ్ ఇమేజ్ ఉండేదంటే ఇవాళ అది హైవేలు కానీ, రైల్వేలు కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, వీటన్నిటిలో కూడా మౌలిక సౌకర్యాల కల్పనలో పెద్దపీట వేసి తన మార్కు నిలుపుకోగలిగాడు మోడీ. అట్లానే అత్యంత క్లిష్ట సమస్య ఏదయ్యా మోడీ హయాంలో వచ్చిందని అనుకుంటే కోవిడ్ని మేనేజ్ చేయటం. ఎందుకంటే ఎవరు ఊహించలేదు కదా, ఇలా వస్తుందని తెలిస్తే మనం ముందు ప్రణాళిక వేసుకుంటాం. అప్పటికప్పుడు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొని ఇంత పెద్ద 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో దాన్ని మేనేజ్ చేసుకొని రావటం అనేది అతిపెద్ద క్లిష్ట సమస్యను మోడీ పరిష్కరించగలగటం. సరే, ఇంకా పార్టీ పరంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాడు.
ఏది ఏమైనా మోడీ జన్మదిన సందర్భంగా నాకు అనిపించినటువంటి కొన్ని విజయాలు, ఆయన మార్పు సంక్షేమ పథకాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.